హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలు కళ్ళెందుకు ఇలా బ్లింక్ చేస్తున్నావు. సో టుడే యూకి వాంట్స్ సమ్ మ్యాగీ. సో అన్హెల్దీ అయినా మ్యాగీ ఈరోజు చేస్తున్నాను అనమాట. ట్రైంగ్ టు యాడ్ సమ్ హెల్దీ స్టఫ్. సో అలోవెరా జెల్ హెయిర్ ప్యాక్ లాగా పెట్టుకున్నాను అనమాట. ఇంకొంచెం ఆయిల్ కూడా వేసాను అందులో. సో ఈరోజు వీడియో చూసేసేయండి, చిన్న వ్లాగ్ అనమాట ఈరోజుది. సో అలా నేను హెయిర్ ప్యాక్ పెట్టుకొని మ్యాగీ చేసుకొని వచ్చి కూర్చొని తినేసాం. ఈరోజు మీ అందరికి ఒక మంచి ప్రోడక్ట్ కూడా చూపిస్తాను. అండ్ మ్యాగీ చేశాను, ఎందుకో ఈ మధ్య మ్యాగీ నచ్చట్లేదు కదా. అండ్ ఆల్సో సమ్ హెల్త్ మిక్స్ చేశాను అనమాట, రాగి జావలాగా తాగుతూ టీవీ చూస్తున్నాం. ఈరోజు ఈ అగారో టీత్ వైట్నర్ గురించి చెప్తున్నాను. అగారో వాళ్ళవి ఎన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి కదా, కిచెన్ ఐటమ్స్ ఉన్నాయి. అండ్ ఆల్సో దే హ్యావ్ కమ్ అప్ విత్ మెనీ యూనిక్ ప్రోడక్ట్స్ లైక్ హెల్త్ కేర్ దాంట్లో కూడా వచ్చేసారనమాట. చాలా రకాల మసాజర్స్ అని అవి ఇవి వస్తున్నాయి. అందులో ఒకటి టీత్ వైట్నర్. నాకు ఈ టీత్ వైట్నర్ పంపించారు. సో ఇది ఎలా ఉంటుంది ఏంటి అనేది ఈరోజు మనం చూసేద్దాం. అండ్ ప్యాకేజింగ్ వచ్చేసి ఇలా ఉంది. అండ్ లెట్స్ అన్బాక్స్. ఇలా మంచి ప్యాకేజింగ్తో వస్తుంది మనకు ఒక ప్లాస్టిక్ బాక్స్లో. సో తర్వాత కూడా మనం స్టోర్ చేసుకోవడం చాలా ఈజీ అనమాట. మస్తు కాంపాక్ట్గా ఉంది, క్యూట్ బాక్స్. అసలు అగారో వాళ్ళు చాలా యూనిక్గా వస్తున్నారు కదా డిఫరెంట్ ప్రోడక్ట్స్ తోటి. సో ఇందులో ఇలా ఒక ప్యాక్ ఇచ్చారు. ఆ ఎల్ఈడిది ఉంటుంది అండ్ 1 USB ఛార్జర్ ఉంటుంది అనమాట. మనం ఏదైనా అడాప్టర్కి పెట్టేసుకొని USB ఛార్జింగ్ చేసుకోవచ్చు. అండ్ దీస్ ఆర్ ద 14 స్ట్రిప్స్ టీత్ వైట్నింగ్ కోసం. సో మనము 2 weeks దీన్ని యూస్ చేయాలి. అండ్ మనకి దాని వెనకాల అంత ఇన్స్ట్రక్షన్స్ క్లియర్గా ఇచ్చారు. సో దాని గురించి మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మనకి ఇది వారంటీ ఇచ్చారనమాట. 1 year ప్లస్ 6 months వారంటీ ఉంది దీనికి. సో ఇది చేసి మన టీత్ ఎక్కడి దాకా ఉంది, ఎక్కడ ఎంత కలర్ ఉంది అండ్ దాన్ని చేసాక ఏ కలర్ వస్తుంది అని చెప్పడానికి టీత్ షేడ్ గైడ్ అనమాట. సో మనం ఇది కంపారిజన్ పెట్టుకుంటే ఎంత వైట్ అయింది ఏంటి అనేది మనకు తెలుస్తుంది కదా. ఓకే ఫైన్, లెట్స్ స్టార్ట్. నేను ఇప్పుడు ఈ స్ట్రిప్స్ తీస్తున్నాను, టీత్ వైట్నింగ్ స్ట్రిప్స్. సో స్కేర్డ్. సో ఇది వచ్చేసి ఇలా ఉందన్నమాట. ఓకే, స్మెల్ బాగుంది. కొంచెం మింట్ ఫ్లేవర్ ఉంది, బట్ ఆల్సో ఆల్కహాల్ స్మెల్ ఎక్కువ వస్తుంది అనమాట. లైక్ శానిటైజర్ ఫ్లేవర్ లేని శానిటైజర్ స్మెల్ ఉంటుంది కదా, అలా ఉంది. బట్ కొంచెం మింట్ కాంబినేషన్ ఉంది కాబట్టి మరీ అంత ఇబ్బంది అనిపించదు. సో లెట్స్ స్టార్ట్. సో ఫస్ట్ బ్రష్ చేసుకొని చేయమని అంటున్నారు. అండ్ ఆల్సో ఆఫ్టర్ బ్రషింగ్ అట్లీస్ట్ 1 hour తర్వాత చేయాలి. సో అలా పైది కిందది గమ్ ఉంటుంది. పై స్ట్రిప్ అండ్ కింద స్ట్రిప్ పెట్టేసుకొని ఎల్ఈడి దాన్ని పెట్టుకొని ఒక 10 minutes ఉండాలి. ఇఫ్ యూఆర్ యూజింగ్ డైలీ 10 minutes ఉంటే చాలు. అండ్ దాని తర్వాత రెండింటిని తీసేసి ఒకసారి బ్రష్ చేసేసుకోవాలి. ఈ ఎల్ఈడి స్ట్రిప్తో వన్స్ అయితే 30 minutes పెట్టుకోవాలి, రోజు అయితే 10 minutes సరిపోతుంది. సో అలా తీసేసి నోట్ కూడా క్లీన్ చేసి ఇది కూడా వాష్ చేసేసాను. సో అదనమాట. అండ్ ఫైనలీ ప్రోడక్ట్ గురించి వచ్చేస్తే ఐ హ్యావ్ సెన్సిటివ్ టీత్, బట్ స్టిల్ నాకేం అనిపించలేదు బికాజ్ ఐ వాజ్ బిట్ స్కేర్డ్. ఏమన్నా నాకు పళ్ళు జుయ్ అని అలా జూమ్ అంటుందో ఏమో అనేసి, బట్ ఏమీ కాలేదు. సో ఫర్ రిజల్ట్స్ 2 weeksలో ఈ 14 స్ట్రిప్స్ కంప్లీట్ చేయాలి అని చెప్పారు. సో ఒక్కసారి వాడేసి మనకి రిజల్ట్ కనిపిస్తుంది అనుకుంటే ఇట్స్ నాట్ పాసిబుల్. 2 weeksలో ఈ 14 స్ట్రిప్స్ కంప్లీట్ చేస్తే మనకు విల్ ఫైండ్ రిజల్ట్స్ అనమాట. సో మనకు అన్ని డీటెయిల్స్ ఇందులో ఇచ్చారు. అండ్ ఆల్సో ప్లీజ్ కంప్లీట్ ద కోర్స్ ఆఫ్ ఆల్ స్ట్రిప్స్ విత్ ఇన్ 2 weeks. అప్పుడు వీ కెన్ ఫైండ్ ప్రాపర్ రిజల్ట్స్. అండ్ ఆల్సో వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు టు అవాయిడ్ స్మోకింగ్, డ్రింకింగ్ కాఫీ, టీ, కోలా ఆర్ రెడ్ వైన్ అండ్ ఈటింగ్ హైలీ పిగ్మెంటెడ్ ఫుడ్స్ సచ్ as cherries and blueberries etc. For proper brightening and teeth whitening, for proper teeth whitening effect ఇవన్నీ కూడా మానేయాలి అని చెప్తున్నారనమాట. అండ్ బిఫోర్ అప్లయింగ్ 1 hour ముందు మనం బ్రష్ చేసుకోవాలి. అండ్ ఆఫ్టర్ రిమూవింగ్ దట్ స్ట్రిప్స్ కూడా ఒకసారి బ్రష్ చేసుకుంటే మన టీత్కి ఏమైనా జెల్ అంటుకున్నా కూడా అదంతా కూడా పోయేస్తుంది. సో దట్స్
ఇట్ అబౌట్ దిస్ ప్రోడక్ట్ అనమాట. ఒకసారి యూ కెన్ గివ్ ఇట్ ఎ ట్రై. ఈవెన్ సెన్సిటివ్ టీత్ ఉన్నా కూడా ఐ డోంట్ ఫీల్ వీ నీడ్ టు బి స్కేర్డ్ బికాజ్ నాది చాలా సెన్సిటివ్ టీత్ అనమాట. బట్ నాకు అసలు ఎలాంటి పెయిన్ కానీ ఏ సెన్సిటివిటీ కానీ ఏం కాలేదు. సో థమ్స్ అప్ ఫర్ దాట్. అండ్ రీఛార్జ్ ఆప్షన్ కూడా ఉంది. సో ఇట్స్ మనం మెడికల్ డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళకుండా ఇంట్లోనే ఈజీ వేలో చేసుకోవడానికి ఇది చాలా మంచి ఆప్షన్ అనిపిస్తుంది. యూ కెన్ ట్రై ఇట్. ఇట్స్ ఇన్ అ వెరీ గుడ్ రీజనబుల్ ప్రైస్ కూడా ఉంది కాబట్టి యూ కెన్ ట్రై ఇట్ అనమాట. అండ్ స్మెల్ కూడా బాగుంది బికాస్ డెంటిస్ట్ దగ్గర గ్లవ్స్ స్మెల్ అంతా చాలా చిరాకేస్తుంది. బట్ స్మెల్ ఈజ్ ఆల్సో గుడ్. సో అదనమాట ఈరోజు ప్రోడక్ట్ సంగతి. హోప్ మీ అందరికీ ఇది నచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఈ ప్రోడక్ట్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంకేదైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ నా మెయిల్ ఐడి కూడా ఉంటుంది. అండ్ కీప్ సపోర్టింగ్ మీ. అండ్ దట్స్ ఇట్ గైస్ ఫర్ టుడేస్ వీడియో. హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ వస్తాను. బాయ్.